ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నాశనమునకు ముందు గర్వము నడుచును. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. Pride walks before destruction. The book of Proverbs chapter 16 verses 18. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున ప్రభుని యేసుక్రీస్తు వారు మనతో స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, నాశనమునకు ముందు గర్వము నడుస్తుందని దేవుడు నీతోనూ నాతోనూ తెలియజేస్తున్నాడండి. చూడండి, కొందరు ఆస్తిని బట్టి, తమ అందమును బట్టి, తమకున్నటువంటి బంగారమును వజ్రములను బట్టి ఎంతగానో గర్విస్తారండి. గర్వంతో కూడిన మాటలు, ఇతరులను హేళనగా చూడడం, వారిని దూషించడం వంటివి పనులు చేస్తూ ఉంటారు. దేవునికి అవిధేయంగా నడుస్తూ, దేవుని పట్ల భయభక్తులు లేకుండా తమ ఇష్టానుసారంగా ఎవరైతే జీవిస్తున్నారో వారికి తప్పకుండా నాశనమును కలుగుతుందని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడండి. అవునండి, మన దానియేలు గ్రంథంలో చూసుకున్నట్లయితే, బబులోను రాజ్యానికి రాజైనటువంటి నెబుకద్నెజరు కుమారుడైనటువంటి బెల్షాజరు దేవుని పట్ల ఎంతగానో గర్వించాడు. తన అధిపతులతో కలిసి ద్రాక్షారసం తాగుచూ ఉండగా, మద్యం సేవిస్తూ దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేసి ఉన్నారండి. చివరికి దేవుడు బెల్షాజరు యొక్క జీవితాన్ని ముగించేశాడండి. బెల్షాజరు చూస్తుండగానే గోడ మీద వ్రాత అనే మెనీ మెనీ టేకెన్ ఫాసిస్ అనే మాటను గోడ మీద వ్రాయబడి ఉన్నదండి. మెనే అనే మాటకు అర్థం, నీ ప్రభుత్వ విషయములో దేవుడు లెక్క చూచి దాని నుంచి నిన్ను ముగించేశాడు. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడ్డావని. అదేవిధంగా ఫాసిస్ అనే మాటకు అర్థం, నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగించబడిందని దేవుడు స్పష్టంగా తెలియజేశాడండి. తాను చేస్తున్న రాజ్యంలో నుంచి తొలగించేశాడు. తన త్రాసులో కూడా తక్కువగా కనపడి ఉన్నాడండి. తన దగ్గర నుంచి తన రాజ్యాన్ని మాదీయులకు, పారసీలకు ఇవ్వడం జరిగిందండి. తన రాజ్యాన్ని చూడండి, ఎంత ఘోరమైన పనండి. దేవుడు బెల్షాజరును జీవితాన్ని ముగించేశాడు. కనుకనే మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ సమయంలో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనందరము జీవిస్తున్నాము. గర్వించిన వారి పట్ల దేవుడి యొక్క ఉగ్రత తప్పకుండా వస్తుంది. దేవుని యొక్క కోపాగ్నికి చాలా మంది గర్విష్ఠులందరూ నాశనం చేకూరుతుంది. కనుకనే నీవు నేను మనమందరమును దేవుని పట్ల భయభక్తులు కలిగి, మంచి జ్ఞానమును కలిగి, వివేకముతోను నడుచుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మనలను హెచ్చిస్తాడు, మనలను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడండి. అందుకే అంటారు, నాశనమునకు ముందు గర్వము నడుస్తుందని. ఎవరి గర్వం వారిని తగ్గించును అనే వాక్య గ్రంథం ద్వారా మనం తెలుసుకున్నాం. కనుకనే మనం ఓర్పు సహనం కలిగి, దేవుని ఎడల తగ్గింపు స్వభావము కలిగి, జాలి, దయ, ఇవన్నీ దేవుని యొక్క లక్షణాలు మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు ప్రతి ఒక్కరిని తన కృపగల హస్తాల ద్వారా దేవుడు మనలను రక్షించగలడు. కనుక దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త అయిన మా గొప్ప దేవ, నీ యొక్క బంగారు పాదమునకు వందనములు, స్తోత్రములు చెల్లించుచున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నిజమే నాయన, నాశనమునకు ముందు గర్వము నడుస్తుందని సెలవిచ్చారు. అవును ప్రభు, బెల్షాజరు పట్ల ఎంతగానో గర్వించాడయ్యా. తన రాజ్యమును బట్టి, అధిపతులను బట్టి ప్రతి విషయంలో కూడా బెల్షాజరు ఎంతగానో గర్వించారయ్యా. ప్రభువా, గర్వమునకు ముందు నాశనము నడుస్తుందని తప్పకుండా మీరు నిరూపించారయ్యా. ప్రభా, దయచేసి మా జీవితాలలో కూడా మమ్మల్ని క్షమించండి. ప్రభా, మేమేమైనా గర్వంగా మాట్లాడి, గర్వంగా ఏమైనా ప్రవర్తించినట్లయితే దయచేసి మా నోటి మాటల ద్వారా మమ్మల్ని అందరినీ క్షమించండి. ప్రభా, మీరే మాకు సహాయము దయచేసి, మీ యొక్క జ్ఞానమును, బుద్ధిని మాకును దయచేసి, నేను భయభక్తులు కలిగి ఉండే కృపా భాగ్యము మా అందరికీ నీ వాక్యం వింటున్న వారందరి జీవితాలలోనూ సమాధానపరిచి, ఈ మేలులతో ప్రతి ఒక్కరిని తృప్తిపరిచి, గర్వమును, పాపములో నుండి మమ్మల్ని అందరినీ విడిపించి రక్షించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వినయంగా ప్రార్థించి బతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.